ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే యూట్యూబ్‌లో బాగా పాపులర్ అయిన ఇక్కడ పావని గారు, ఇక్కడ జయప్రద గారు ఇద్దరూ అంటే కరెక్ట్‌గా చూస్తే ఇద్దరు ఒకటే వయసు అనుకుంటున్నారు. కాదు ఈవిడ కూతురు. ఫస్ట్ పావని గారితో స్టార్ట్ చేద్దాము. ఆ తర్వాత ఇక్కడికొద్దాం. పావని గారు అసల యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని ఎప్పుడు అనిపించింది? యాక్చువల్లీ ఇది నా ఐడియా కాదండి, మమ్మీ ఐడియానే. ఓకే. సో నేను నార్మల్గా టిక్టాక్ అవి చేస్తుండేదాన్ని, కానీ మమ్మీ మాత్రం లేదు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మమ్మీ టిక్టాక్ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసింది. అక్కడ నుంచి రీచ్ రావడంతో ఇంకా ఇలా స్టార్ట్ చేసాం. ఓకే. కూతురు ఐడియా కాదు అమ్మ ఐడియా. అయితే అమ్మ వైపే తిరుగుదాం. హాయ్ అండి. అంటే ఒక మంచి హీరోయిన్ పేరు పెట్టుకున్నారు. అలాగే మంచి రీల్స్ కూడా స్టార్ట్ చేశారు. ఐడియా అసలు ఎందుకు వచ్చింది? నాకు ఎక్కువ అమ్మవారి వీడియోలు ఇష్టమండి. అమ్మవారి వీడియోలు చేసేదాన్ని టిక్టాక్లో అట్లా ఇన్స్టాలో. సో చాలామంది ఫ్రెండ్స్ అనేవాళ్ళు మంచిగా యాక్టింగ్ చేస్తున్నావు, చాలా బాగున్నావు కదా, ఒకసారి యూట్యూబ్లో కూడా స్టార్ట్ చెయ్యి అని. సో ఫ్రెండ్స్ చెప్పిన దానికి నేను ట్రై చేశాను. ఇప్పుడు చాలా మంచి జన ఆదరణ ఎక్కువ లభించింది. అవునండి. శుభలక్ష్మి క్యారెక్టర్ బాగా రీచ్ అయింది అందరికీ. ఈ శుభలక్ష్మి క్యారెక్టర్తోనే అందరి మనసుల్ని దోసేసుకున్నాను. సో వాళ్ళైతే బాగా నన్ను ఆదరిస్తున్నారు. సో మా ఫ్యామిలీని అంటే అందరం కలిసే చేస్తున్నాము, మా పాప నేను. సో మా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేక్షకులకే కాదు మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒక అమ్మాయి ఇలా సోషల్గా బయటకు వచ్చి ఇన్ఫ్లుయెన్సర్గా అవ్వాలంటే అవ్వదు. కానీ మీ ఐడియా అనేది చాలా సూపర్. ఇలా ఉండాలి. మీరు పక్కకు రండి, అసలు నేను మధ్యలో రండి రండి. ఇలా ఉండాలి, సూపర్ మంచి. యాక్చువల్ ఐడియా నాదైనా ఫుల్ సపోర్ట్ మా పాపదండి. నాకైతే అసలు జీరో ఏం తెలియదు, కాకపోతే నేను చెప్పాను ఇలా చేద్దాము అనేసి. సో దాన్ని అన్నీ కరెక్ట్గా చేసి అంటే స్క్రిప్ట్ కానీ కెమెరా వరకు ఎడిటింగు ప్రతి ఒక్కటి మా అమ్మాయి కష్టమండి. జస్ట్ ఊరికే నేను ఐడియా ఇచ్చాను అంతే. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. యాక్చువల్లీ నేను ప్రీవియస్గా నా ఫ్రెండ్స్తో చేసేదాన్ని. ఆల్వేస్ ఆర్యా అని ఉన్నాడనమాట, వాళ్ళ టీం మొత్తం అందరితో చేసేదాన్ని. అలా చేస్తూ చేస్తూ వాళ్ళు ఎడిటింగ్ చేసేటప్పుడు నేను జస్ట్ చూసి నేర్చుకున్నాను. నాకు ఎవరు ఇలా చేయాలి ఇలా చేయాలని కూడా చెప్పలేదు. వాళ్ళు చేసేది చూసి నేర్చుకొని నేను చేయడం స్టార్ట్ చేశాను. అలా అలా ఈరోజు అంటే వీడియో చేసేటప్పుడు ఇది హిట్ అవుద్దా అనేది ఏమి ఉండదు. మీరు బాగా హిట్ అవుద్ది అని అనుకున్నది ఆల్రెడీ హిట్ అయింది. అదేంటది? దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్. అంటే మేము ఈ శుభలక్ష్మి అనేది అసలు హిట్ అవుతుందని అనుకోలేదు. ఎవరు చూస్తారు పల్లెటూరు క్యారెక్టర్ అంటే అన్నట్టుగానే అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ అదే హిట్ అయింది. మేము ఏదైతే అవ్వదు అనుకున్నా అదే హిట్ అయింది. బట్ మమ్మీ నేను మదర్ అండ్ డాటర్స్లో కొన్ని వీడియోస్ చేసాం ఇంతకుముందు. అవి ఏం పెద్దగా రీచ్ రాలేదు. బట్ ఇది రీచ్ రావడంతో కంటిన్యూ చేసాం. దగ్గర దగ్గర ఇప్పుడు 2 years అవుతుంది. 2 years అవే వీడియోస్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కంటెంట్ మార్చాం. అత్త కోడల్లాగా, మా అమ్మ అత్త నేను కోడల్లాగా చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు కోడల్ది డామినేషన్ ఉంటుందా, అత్త డామినేషన్ ఉంటుందా? అత్తదే. ఇంట్లో కూడా నాదే. అంతేనా? అమ్మదే ఉండాలి డామినేషన్. అమ్మది లేకపోతే పిల్లలు మాట వినరు కదా. రేపు తన అమ్మ అయినప్పుడు తన డామినేషన్ ఉంటుంది. సో ఎప్పుడైనా మదర్దే ఎక్కువ ఉంటుంది కదా. అవును, ఆబ్వియస్లీ ఇంట్లో పెద్దవాళ్ళు అసలు హస్బెండ్ కన్నా అమ్మదే ఎక్కువ ఉంటుంది కూడా ఈ జనరేషన్లో. నిజం అది. ఇప్పుడు ఇది నాకు తెలిసి ఎప్పుడు అడుగుంటారు ఎవరు, ఇన్ని రోజులు అయింది, మీరు పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది, మీ అమ్మగారికి ఏదైనా చెప్పుకోవాలి ఇప్పటివరకు చెప్పుకోలేదు అనుకుంటే ఆ విషయం ఏంటో చెప్పండి. నాకు తెలిసి నా లైఫ్లో అలాంటి రోజు రాదు కూడా. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి మా మమ్మీ నన్ను ఎలా పెంచిందంటే స్కూల్కి వెళ్ళి రాగానే ఏం జరిగిందో నాకు చెప్పు, అలా అలవాటు చేసింది. ఇప్పుడు నేను ఏదైనా చెప్పకుండా ఉంటే అయ్యో మమ్మీకి చెప్పలేదు, ఎప్పుడు చెప్పాలి ఇది వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. మమ్మీ అడుగుతుంది ఏదో చెప్పాలనుకున్నా చెప్పు అంటుంది. ఇంకా అప్పుడు నేను చెప్పేస్తాను అనమాట. యూజువల్లీ నేను ఏదైనా దాచిపెట్టాలనుకున్న 2 days కంటే ఎక్కువ దాచిపెట్టలేను, ఈజీగా చెప్పేస్తాను మా మమ్మీకి. అదే ధైర్యం మా అమ్మకి. అమ్మ మనసు అంతే, అంటే కూతురు ఏమనుకుంటుందో గెస్ట్ చేస్తుంది కదా. ఓకే. ఇంకొకటి ఈ విషయం కాదు, అమ్మకి ఏదైనా ఒక విషయం గురించి థ్యాంక్స్ చెప్పాలి అంటే అది ఏ విషయం? ఇప్పుడు ఆ థ్యాంక్స్ చెప్పు. యాక్చువల్లీ ఒక థ్యాంక్స్ చెప్పాలంటే నన్ను కన్నందుకే నేను థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు నేను ఇలా మంచి స్టేజ్లో ఉన్నాను, మా మమ్మీకి హెల్ప్ చేయగలుగుతున్నా అంటే అది మా మమ్మీ కనడం వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నా. ఆ విషయానికి నేను థ్యాంక్స్ చెప్తా, పాదాభివందనం కూడా చేస్తా. కానీ పేరెంట్స్కి టాలెంట్ ఉంటుంది, అది బయటికి తీసుకురాలేరు. బట్ నేను మా అమ్మలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురాగలిగాను. అదే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఒక కూతురుగా నేను ఆ ఫ్రీడమ్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటా. నార్మల్గా అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలి, మొగుడు పిల్లలంటే ఎలా ఉండాలి, అక్కా చెల్లెళ్ళు, బ్రదర్ అండ్ సిస్టర్స్, ఇక్కడ అమ్మ కూతురు అంటే ఎలా ఉండాలి, ఫ్యూచర్ అంటే మిమ్మల్ని చూసి కొంతమంది నేర్చుకోవాలి.
అలాగే ఉన్నారు మీరు కూడా సూపర్. ఇప్పుడు మీరు మీ అమ్మాయికి ఏదైనా విషయం గురించి థ్యాంక్స్ కానీ థ్యాంక్స్ ఎలాగ అమ్మ ఎప్పుడు చెప్పదు, కానీ ఏదైనా చెప్పుకోలేంది ఇప్పుడు ఏమైనా చెప్పాలండి. అమ్మ ఎప్పుడు చెప్పదు కాదు, ఖచ్చితంగా చెప్పాలి. అంటే బయట అమ్మలకి ఉండకపోవచ్చు థ్యాంక్స్ చెప్పే అవకాశం, నాకైతే చాలా ఉంది. అసలు ఏమీ తెలియదండి, జీరో నాలెడ్జ్. నాకు ఏ సుబ్బలక్ష్మి క్యారెక్టర్తో నేను పాపులర్ అయ్యానో సేమ్ నా రియల్ లైఫ్ కూడా అలాగే ఉండేది ఒకప్పుడు. కానీ దానికి ఫుల్ ఆపోజిట్గా ఇంత ధైర్యంగా కానీ ఇంత యాక్టింగ్ చేయటం కానీ ప్రతిదీ కూడా మా అమ్మాయే నాకు గురువుగా నేర్పించింది. సో అసలు మా పాప లేకపోతే నేను లేనండి. నా లైఫ్ లాంగ్ తనే నాకు అమ్మ, గురువు అన్నీ కూడా. సో ఈ విషయంలో మా పాపకి ఎన్ని జన్మలు ఎత్తినా నేను రుణం తీర్చుకోలేను. థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నది అయినా సరే థ్యాంక్ యూ బేబీ, గాడ్ బ్లెస్ యూ. సూపర్ మూమెంట్, అసలు చాలా అద్భుతంగా ఉంది ఈ మూమెంట్లో. ఇప్పుడు బిగ్ బాస్ 9 రాబోతుంది. ఒకవేళ తల్లి కూతుర్లకి అవకాశం వస్తే ఇద్దరు వెళ్తారు. ఒకవేళ చూస్తారా బిగ్ బాస్? చూస్తాను. ఓకే, ఒకవేళ బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగితే ఏం చెప్తారు ముందు మమ్మీ? నాకైతే అసలు వెళ్ళాలని లేదండి, మా అమ్మాయిని పంపించాలని ఉంది. నాకు వెళ్ళాలంటే భయము కొంచెం. అక్కడ వాళ్ళు ఏం క్వశ్చన్స్ వేస్తారో నేను దానికి సమాధానం చెప్తానో లేదో. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చి కంపల్సరీ వెళ్ళాలి అంటే నాగార్జున గారి కోసం వెళ్తాను. సూపర్, వావ్ సూపర్. నన్ను అడిగితే నేను మా అమ్మనే పంపించాలనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను బయట ఫ్రెండ్స్తో తిరుగుతున్నా, నాకు ప్రపంచం ఏంటి అనేది నాకు ఒక ఐడియా ఉంది. మమ్మీ ఇప్పుడిప్పుడు అన్నీ నేర్చుకుంటుంది, ఇలాంటి వాటికి వెళ్ళడం వల్ల నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సో ఈ ఏజ్లో తనకు అది అవసరం కాబట్టి నేను 100% ఛాన్స్ వస్తే అమ్మనే పంపిస్తా, నేను పోకుండా. ఓ సాక్రిఫైస్లు బాబోయ్, అసలు నాకు మీ ఇద్దరు వెళ్ళాలని ఉంది. ఇప్పుడు ఛాన్స్ వస్తే ఇద్దరం వెళ్ళాలని ఉంది, బట్ ఇన్ కేస్ అది ప్రాబ్లం ఒక్కళ్ళే వెళ్ళాలి అంటే మమ్మీనే పక్కా. అంటే సాక్రిఫైస్ మామూలుగా కాదు, అమ్మ సూపర్ అయితే కూతురి హ్యాపీ, కూతురి సూపర్ అయితే తల్లి హ్యాపీ అన్నట్టు సూపర్. అంటే మీకు బిగ్ బాస్లో ఏదంటే బాగా ఇష్టం? నాకంత నాగార్జున అంటే ఇష్టం మా మమ్మీకి. నాగార్జున అంటే ఎవరికైనా కోట్ల మంది ప్రేక్షకులకి ఇష్టం. అంటే టాస్క్లా, గొడవలా, నాగార్జున గారు సాటర్డే ఎపిసోడా లేకపోతే సండే ఫండే ఎపిసోడా అట్లా? అంటే నాకు వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా వస్తారు కదా, వాళ్ళు అన్ని రోజులు లోపల ఉండి ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ని చూడగానే ఎమోషనల్ అవుతారు కదా, అదంటే చాలా ఇష్టం. సూపర్ సూపర్. మీకు? యాక్చువల్లీ నాకంటే పర్టికులర్ అని చెప్పలేను, కానీ దాంట్లో వెళ్తే ఫేమస్ అవుతాం, అదొకటే ఇష్టం. సూపర్ సూపర్. ఇంకా చాలా సిరీస్లు కంటిన్యూ చేయాలి, మళ్ళా నెక్స్ట్ ఈవెంట్కి ఇంకా మంచిగా. అంటే ఎలా అంటే ఇప్పుడు వరకు ఓకే, ఇంకా ఇంకో 1 మిలియన్ దాటి సబ్స్క్రైబర్ తర్వాత పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు పడ్డ కష్టానికి నిజంగా సూపర్ సూపర్ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం తెలుగు 70mm ని సబ్స్క్రైబ్ చేసుకోండి.